నమస్తే, గుడ్ మార్నింగ్. కొద్దిగా లేట్ అయింది ఈరోజు, ఏమనుకోవద్దు. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏం నడుస్తున్నది? డీలిమిటేషన్ మీద రచ్చ రచ్చ అవుతున్నది. ఇక్కడ సౌత్లో మాత్రం రచ్చ. సౌత్కు చాలా అన్యాయం జరుగుతున్నది డీలిమిటేషన్ వల్ల. ఏం చేస్తున్నారు ఏంది? ఇప్పుడు చూడు, డీలిమిటేషన్ వల్ల లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ. ఏంది? తెలంగాణలో 26, ఏపీలో 38. అంటే తెలంగాణలో ఎన్ని పెరుగుతున్నాయి? 3, 6, 9 సీట్లు పెరుగుతున్నాయి అంతే. అక్కడ ఏపీలో 38. 38 అంటే ఇక్కడ ఏపీలోనేమో జనాభా ఎంత ఉన్నది? 5 కోట్ల జనాభా ఉంటారు దాదాపు. తెలంగాణలో 4 కోట్లు. మళ్ళీ 5 కోట్లలో 50 లక్షల మంది మళ్ళీ అందరు హైదరాబాద్లోనే ఉంటారు చుట్టుముట్టు. ఇంకా అంటే అక్కడ 4.5, ఇక్కడ 4.5, దాదాపు సమానం ఉన్నట్టే. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉంటారు, దాదాపు ఈక్వల్గా ఉన్నట్టే ఆంధ్ర తెలంగాణ. కానీ వివక్ష చూడు, మనకేమో 26 ఎంపీ సీట్లు, వాళ్ళకు 38, 12 సీట్ల తేడా. మరి ఎక్కడ జనాభా లెక్కన ప్రకారం ఎక్కడ చేస్తున్నది? వివక్ష ఉన్నదా లేదా? ఒకసారి ఆలోచన చేయరు. మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత పోల్ అవుతున్నది, మన తెలంగాణలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత శాతం పోలింగ్ అవుతున్నాయి, ఈ లెక్కన ఆలోచన చేసుకోరు. హైదరాబాద్లో ఎంత పాపులేషన్ ఉన్నది, ఆ పాపులేషన్లో దాదాపు మేజర్గా ఉండేది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ 50 నుంచి 60 లక్షల మంది ఆంధ్రోళ్ళే ఇక్కడ ఉంటారు. మరి అక్కడ చూడండి వివక్ష. అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలు 50% పెరుగుతాయి. అమిత్ షా 50% పెరుగుతాయి. కానీ జనాభా లెక్కల ప్రకారం చూడుర్రి, జనాభా లెక్కల ప్రకారం చూస్తే తెలుస్తుంది మన జనాభా ఎంత. 4 కోట్లు ఏంటంటే ఓన్లీ గుడ్డిగా చూసాయిగా జనాభా లెక్కలు. ఇప్పుడు ప్రజెంట్ జనగణన చేస్తే మన లెక్క అయిందనేది తెలుస్తుంది. ఏమి లేకుండా ఆళ్ళు లేదు సూలు లేదు, అల్లుని పేరు రామలింగం అనుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చోడి చేతులు రాయన్నట్టుగా మీకు నచ్చిన విధంగా పెంచుకుంటూ పోయి మీకు అనుకూలంగా పెంచుకుంటూ పోతే ఎట్లా? నార్త్లో మీకు సీట్లు ఉన్నాయి. ఉదాహరణకు యూపీ తీసుకోరి, 80 నుంచి 50% అంటే 40 యాడ్ వేస్తే 120 సీట్లు. 120 సీట్లు. ఇక్కడ చూస్తేనేమో మాకు 20 సీట్లు, 26 సీట్లు. ఏంటి ఏ లెక్కన? ఎంత తక్కువ అవుతుంది, ఎంత అన్యాయం జరుగుతున్నది? ప్రశ్నించే గొంతుకులని అదిమి పడుతున్నారు, తొక్కి పడుతున్నారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. ఎందుకంటే 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. 3వసారి కూడా అధికారంలోకి రావడానికి నానా ప్రయత్నాలు చేస్తే కూడా ప్రజలు చీదరించుకుంటే ఆ మిత్రపక్షాలతోని మళ్ళీ వచ్చి 3వసారి అధికారంలో కూర్చొని ఇప్పుడు ఆలోచనలో పడ్డది. నెక్స్ట్ ఎట్లయినా మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఏం పావులు గదపాలి, ఏం ఎత్తులకు పై ఎత్తులు వేయాలని ఆలోచన చేస్తే ఫైనల్గా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే డీలిమిటేషన్ పెంచుకుంటూ పోవాలి. ఎక్కడ పెంచాలి? మన బలం ఎక్కడైతున్నదో అక్కడ పెంచుకుంటూ పోతే గిటాన్ అవుతాము, నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే ఆలోచనతోని ఇట్లా కుట్రవన్నీ ఇట్లా చేస్తున్నది. ఏంది? బలవంతంగా రుద్దుడు. ఒక అఖిలపక్ష మీటింగ్ లేదు, ఆల్ పార్టీ మీటింగ్ లేవు, ఎటువంటి సమావేశాలు ఏది లేవు, ఏకపక్ష నిర్ణయాలు. అందరి ఆమోదం పొందాలి కదా, అందరిని అన్ని పార్టీలు కూడా ఓకే చేయాలి. సరే అంత మంచిగానే ఉన్నది, ఓకే. మిగతా పార్టీలు చెప్తున్నాయి ఇక్కడ అన్యాయం జరుగుతున్నది అని క్లియర్గా చెప్తున్నా కూడా పట్టించుకోకుండా బిల్లు ప్రవేశపెడుతున్నారు. అంటే ఎంత కుట్రతోని రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఈ రకంగా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఏంది దానివల్ల ఉపయోగం ఏంది? మనకు జరుగుతున్న నష్టం ఏంది? సీట్లు తక్కువైతాయి, మన బలం తగ్గిపోతుంది. కేంద్రంలో మనం ప్రశ్నించాలనుకున్నప్పుడు ఎన్ని ఎంపీ సీట్లు ఎక్కువ ఉంటే కేంద్రాన్ని అంత గట్టిగా మనం ప్రశ్నించవచ్చు. వాళ్ళ మెడలు వంచి మన సమస్యల మీద మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో రాబట్టుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. సీట్లు తక్కువనే అనుకో, తక్కువ సీట్లు కదా, ఏం పట్టించుకుంటాంలే అనుకుంటారు. మనకు రావాల్సిన సీట్లు ఎన్నైతే దక్కాల్సినవి దక్కితే రేపు మనము మెడలు వంచి మనకు రావాల్సినవి తీసుకొచ్చుకోవచ్చు. మన వాటా కేంద్రం నుంచి మన గడుతున్న పన్నుల నుంచి మనకు ఎంత రావాలనో అంత మెడలు వంచి మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కరు ఇద్దరు పోయి కొట్లాడింది వేరు, 10 మంది 20 మంది పోయి కొట్లాడింది వేరు, 30 మంది కొట్లాడితే ఇంకా వేరు. బలం పెరుగుతుంది. మనిషికి మనిషి తోడైతే బలం పెరుగుతుంది. మనమేం ఉత్తగానే సీట్లు పెంచమని అడుగుతలేం వాళ్ళని. జనాభా లెక్కల ప్రకారమే పెంచండి.
ఆ లెక్కన పెంచుకుంటూ పోయి మాకు దక్కాల్సిన వాటా మాకు దక్కాలి అని ఫైట్ చేస్తున్నారు. అది అయినా కానీ ఈ బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే కూడా ఆ బీజేపీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. నిజంగా షేమ్ షేమ్ షేమ్, సిగ్గు సిగ్గు సిగ్గు, చీ 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 చీ. కిషన్ రెడ్డి అంతే. ఎందుకు ఆ కేంద్ర మంత్రి పదవి? తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు నీ గొంతే లేస్తలేదు. దేనికి? ఇక నువ్వు ఉండి ఏం లాభం, లేకుంటే ఏంది? నీకంటే ఒక కార్పొరేటర్ కూడా సూపర్. ఒక కార్పొరేటర్ చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా గొంతు విప్పనోడు. తెలంగాణ ప్రజల్లారా, మనసు విప్పి మంచిగా ఒకసారి లోతుగా మైండ్తో ఆలోచన చేసుకోరు. బీజేపీ ఏం చేస్తున్నది? మన దగ్గర ఉన్న ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ఎంపీలు ఖండిస్తారు, ఖండించేంత వరకు ఖండిస్తున్నారు. మ్యాక్సిమం ఖండించేంత వరకు ఖండిస్తారు, పోరాటం చేసేంత వరకు పోరాటం చేస్తున్నారు. కానీ వాళ్ళ బలం ఎక్కువ, వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ కోణంలో దక్షిణాదిని అనగదొక్కాలని చూస్తున్నప్పుడు దక్షిణాదిలో ఉన్న పార్టీలకు అతీతంగా బీజేపీ ఎంపీలు కూడా కలిసి వచ్చి కొట్లాడితే బాగుంటుంది. మాకు అవసరం లేదు, మా పార్టీ మాకు ముఖ్యం, మాది అధికారంలో ఉండాలి, మేము వాళ్ళకు ఊడియం చేయాలి, మేము వాళ్ళ కాలు మొక్కుతుండాలి, వాళ్ళు ఎక్కడన్నా వస్తే వాళ్ళు చెప్పులు ఇచ్చినా మళ్ళీ చెప్పులు తీసుకుపోయి వాళ్ళకు తొడిగియాలి, మేము ఊడిగం చేస్తాం అనే ఆలోచనతో ఉంటే మనం ఎవడేం చేస్తాడు? అందుకని వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఊడిగం చేద్దాం అనుకుంటారు కాబట్టి, తెలంగాణ ప్రజలారా, బీజేపీని ఎవరెవరైతే ఎంతమంది ఏ నియోజకవర్గాలైతే గెలిపించిరో ఆ ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆలోచించుర్రి. ఎందుకంటే వాళ్ళు ఊడిగం చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్లకు సెలవు ఇవ్వండి. వాళ్ళని ఓడగొట్టి కుసబెడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఊడిగం చేసుకుంటారు. మిగతా వాళ్ళు తెలంగాణ గురించి కొట్లాడే వాళ్ళని గెలిపియండి. నెక్స్ట్ ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది మన గురించి కొట్లాడేటోళ్ళు కావాలి, మన గురించి ఫైట్ చేయాలి. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మన కోసం నిలబడే ఎంపీలు కావాలి. పోయి ఎవరియో గుట్టు వాళ్ళకు చెప్పులు దొరికేటి ఎంపీలు మనకు అవసరం లేదు. మన కోసం కొట్లాడాలి, మనకు రావాల్సిన, మనకు దక్కాల్సిన బాట, దానికోసం కొట్లాడాల్సిన ఎంపీలు కొట్లాడాలి. కానీ ఎవరికో చెప్పులు దొరుకుతాం అంటే మనం ఓట్లేస్తే మనం కూడా చెప్పులు దొరికిన దాని కింద కవర్ అయిపోతాం. ఇప్పుడు మనం గెలిపించుకున్నాం, మన నాయకుడు అని చెప్పుకుంటున్నాం, మనోడు పోయి చెప్పులు దొరికితే మనం తొడిగినట్టే కదా. అంటే మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు. అటువంటి వాళ్ళు మనకు అవసరమా? తెలంగాణ వాళ్ళు కడుపుకు లేకున్నా పర్వాలేదు, కానీ మనము కొన్ని విషయాలలో తగ్గం. మనం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాం. మనం అన్నం లేకున్నా పర్వాలేదు, ఉప్పుడు ఉపాసమైన ఉంటాం, కానీ ఆత్మగౌరవాన్ని అయితే తాకట్టు పెట్టాం. అటువంటి తెలంగాణ వాళ్ళము పోయి ఆ నార్త్ ఇండియా ఆయనకు చెప్పులు దొడుగుతాడు. ఇక బండి సంజయ్ ఆయన దొడిగితే మనం దొడిగినట్టే. మనం ఓట్లేసి గెలిపించినాం కదా, మన బదులు ఆయనను అక్కడ కూర్చోబెట్టినాం. అటువంటి వాళ్ళు మనకు అవసరమా? ఎవరిని కూడా ప్రశ్నించే వాళ్ళు ఎందుకు మనకు లేదు? మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ప్రశ్నిస్తలేరు. దానికి అటువంటి వాళ్ళు మనకి ఏం అవసరం? అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం ఏప్రిల్ 16న అమలు తేదీగా ప్రకటించిన కేంద్రం. హడావుడిగా నోటిఫికేషన్. లోక్సభలో చర్చలు జరుగుతుండగానే నోటిఫికేషన్ ఇవ్వడంపై అయోమయం. ఇదేం తీరు అంటూ కాంగ్రెస్ ఫైర్. ఏం తాకట్టు పెడుతురు? బోడగుండికి మోగాలకు ముడి పెడుతురు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతురు. ఇదేంది? ఇది అయినాక ఫస్ట్ ఇది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిపక్షాలు కూడా మహిళా బిల్లుకు మేము మద్దతు ప్రకటిస్తున్నాం, కానీ డీలిమిటేషన్కు కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? రెండు కలిపి ఒక దాంట్లో ప్రవేశపెడుతున్నారు. రెండు కలిపి పెడుతున్నారు. కలిపి పెట్టినప్పుడు ఏంటంటే రెండు కలిపి పాస్ చేయాలి. ఏంది? ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తారు, డీలిమిటేషన్ వ్యతిరేకిస్తారు, దాంతోపాటు మహిళా బిల్లును కూడా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినట్టు అవుతుంది కదా అని ఆలోచన చేస్తారు. మహిళలు ఆపోజిట్ అవుతారు. మేము మహిళా బిల్లు ప్రవేశపెట్టినా కానీ ప్రతిపక్షాలు సహకరించలేదు, అందుకనే మహిళా బిల్లు వీగిపోయింది. కాబట్టి మహిళలందరూ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉండండి, మాకు సపోర్ట్ చేయండి, నెక్స్ట్ ఎలక్షన్లలో మళ్ళీ గెలుస్తాము, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తాము, ఇట్లనే ప్రజలను అనగదొక్కుతుంటాము అనే కాన్సెప్ట్ మీద బీజేపీ ఉన్నది. ఏం చేస్తున్నది దేశానికి అంటే ఏం చేసింది లేదు, ఒరగబెట్టింది లేదు. రాజకీయాలు చేస్తున్నారు. దేశం బాగుపడడం కోసం ప్రయత్నం చేస్తలేరు. రాజ్యాంగ సవరణలు చేసుకుంటా రాజ్యాంగ సవరణలో భాగంగా అధికారంలో ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఏం చేయట్లేదు. రాజ్యాంగ సవరణలు చేసుకుంటున్నారు,
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకటైతే ఇప్పుడున్న రాజ్యాంగం ఒకటి. ఇప్పుడు బీజేపీ రాజ్యాంగం నడుస్తున్నది, అంబేద్కర్ రాజ్యాంగం కాదు. అంబేద్కర్ రాసింది ఒక రాజ్యాంగం, దాన్ని సవరించుకుంటూ పోయారు. అప్పటి రాజ్యాంగం ఉన్నదా? ఇది ఇప్పుడున్న రాజకీయం, అట్లా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బీజేపీకి విముక్తి పలకండి. అట్లనే ఉంటూ పోతే ఫోటోనేమో అంబేద్కర్ గారిది ఉంటుంది, లోపల పేజీలు మొత్తం బీజేపీకి సంబంధించిన పేజీలు ఉంటాయి. సవరణలు చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. లాస్ట్కు నష్టపోయేది దేశ ప్రజలు నష్టపోతారు, ప్రతి ఒక్కరు నష్టపోతారు. వన్ బై వన్ ఇట్లా ముడిపెట్టుకుంటూ అన్ని కొలాప్స్ చేస్తారు. లాస్ట్కు మనిషి బతకాలంటే కూడా కష్టంగా ఉన్నది అన్న పరిస్థితి క్రియేట్ చేస్తారు. అందుకనే ముందే మేలుకోవాలి, దేశ ప్రజలు మేలుకొని బీజేపీకి బుద్ధి చెప్పాలి. గతంలో అనుకున్నట్టు అరే బీజేపీ మంచి చేస్తుంది, నిజంగా బీజేపీకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా. నేను కూడా అనుకున్నా బీజేపీ ఉంటే మనం ఎక్కడైనా మనము ప్రపంచ దేశాలల్లో మనకు మంచి పేరు తీసుకొస్తారు, మంచి చేస్తారు మనకు అని అనుకున్నాం. కానీ చూసినాం 10 సంవత్సరాలలో ఏం మంచి చేసిరు ఏంది అని చూసినాం. ఏం చేసినా ఏం లేదు. ఎలక్షన్లప్పుడే పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది. మిగతా రాష్ట్రాలలోనేమో ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తారు. ఎక్కడ? యూపీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, బెంగాల్లో కావచ్చు. ఈ ఎంఐఎం ఏమో అన్ని సీట్లలో పోటీ చేస్తుంది. అక్కడ పుట్టింది కాదు, పెరిగింది కాదు, దానికి అక్కడ సంబంధం కూడా లేదు. ఏంటంటే బహిరంగంగా కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అక్కడ అన్ని సీట్లలో పోటీ చేయాలి, మేము ముస్లింలంతా ఒకటే అని చెప్పేసి బలంగా మాట్లాడు. నియోజకవర్గాలలో మా పెట్టుబడి మొత్తం మాదే ఉంటుందని అక్కడ మిగతా రాష్ట్రాలలో పెట్టుబడి పెట్టించి అక్కడ ఎంఐఎంని పోటీ చేపిస్తారు. తెలంగాణలో పుట్టిన ఎంఐఎం తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేయదు, అదే 7-8 సీట్లలోనే పోటీ చేసి అక్కడికే సాధించుకుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నమ్మరు, ఇక్కడ ముస్లింలు తెలివి కల్లోళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. ఇక్కడ ముస్లింలు తెలివైన వాళ్ళు కాబట్టి నమ్ముతలేరు ఎంఐఎంని. ఇక అక్కడ ఏంటంటే తెలియదు కదా, దూరపు కొండలు నునుపు కాబట్టి ఎంఐఎంని ఏమంటారు అంటారే మన కోసం, మన మతం కోసం, మన కోసం కొట్లాడుతుందేమో. ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ కదా, ఇది మన కోసం కొట్లాడుతుంది కాబట్టి మనమందరం దీనికి ఓట్లు వేయాలని ఆ ఓట్లు చీల్చి ముస్లిం ఓట్లన్నీ ఒక దగ్గర పడితే హిందువుల ఓట్లు చీల్చుకోకపోతే ఆటోమేటిక్గా బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆ కాన్సెప్ట్తోని వాళ్ళు పోటీ చేసి గెలిచి అక్కడ యూపీలో కానీ, ఇక్కడ బీహార్లో కానీ, నెక్స్ట్ బెంగాల్లో కూడా వద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇదే రాజకీయం జరుగుతున్నది. మేమేమనుకున్నామంటే కొట్లాడతాడు, పాకిస్తాన్ని లేకుండా చేస్తారు, బీజేపీ వస్తే బంగ్లాదేశ్ని లేకుండా చేస్తారు, మొత్తం అఖండ భారత్ పాతది ఎట్లయిందో అట్లంతా కైవసం చేసి డైలాగులు కొడతారనిలో ఉన్న నాయకులు. బాప్ పోతాయా, బేటా అవుతాయా, మేము తీసేసుకుంటాం పాకిస్తాన్ని, కాశ్మీర్ మాది అంటే కాశ్మీర్ మీది కాదు పాకిస్తానే మాది అని చెప్పేసి ఈ డైలాగులు రాసేటోడు ఉంటాడు, ఒకటి రెచ్చగొట్టేటోడు. అటువంటి డైలాగులు రెచ్చగొట్టి పబ్బం కట్టుకొని ఇలా దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ. ఏమో చేస్తుంది అనుకున్నా, నేను కూడా నమ్మినా. నేను చాలాసార్లు అనుకునేదే బీజేపీ అంతే చిన్న గొడవలు సృష్టిస్తారు, అసలు పైకి పోతే వీళ్ళ ఆట తెలుస్తుంది. ఈయన్నే చూస్తున్నాం, దూరం చూపు చూడుర్రి. తెలంగాణ ప్రజలు బీజేపీ ఎంఐఎం దోస్తాన్ ఏందనేది పైకి తలెత్తి దూరం చూస్తే వాళ్ళ దోస్తాన బయటపడుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు. అన్ని పార్టీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగితే ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ మీద జరగవు, అక్బరుద్దీన్ మీద ఐటీ దాడులు జరగవు. ఎందుకు జరగవు? వాళ్ళకి ఆస్తులు తక్కువ ఉన్నాయా? ఎందుకు జరగవు? చిన్నగా గోల్డ్ మ్యాన్ మీద కూడా ఐటీ దాడులు జరిగినాయి. బంగారం మెడల్ వేసుకొని తిరిగినందుకు ఐటీలు పట్టుకుపోయి విచారణ జరిపారు. మరి అంత పెద్ద ఎంఐఎం పార్టీ ఇన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి ఇన్ని పాల్గొంటుంది కదా, మరి అదే ఎంఐఎం వాళ్ళ మీద ఎందుకు ఐటీ దాడులు జరుగుతలేవు? ఆలోచన చేయరు. మీరే ఆలోచన చేయరి. సోంచులో ఎగ్బాతంలో జబ్ పతా చల్తా ఎంఐఎం బీజేపీ రెండు ఒక్కటే. ఇక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం బలము లేదు. ఎక్కడ పోటీ చేసి చెక్ చేసుకొని చూసుకున్నారు ఇండివిజువల్గా కొన్ని నియోజకవర్గాలల్లో. పైసలు పెట్టినా లాభం లేదు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎంఐఎంను నమ్ముతలేరు కాబట్టి మనం ఇక్కడ పోటీ చేయొద్దు, వేరే దగ్గర చూసుకోవాలని అక్కడ పోయి చేస్తున్నారు. తెలుసుకోర్రి, అట్లా ఉండకుర్రి, తెలుసుకోర్రి, తెలివి పెంచుకోర్రి. నేను నమ్మిన అట్లనే నమ్మి నేను కూడా జబ్బలు జరుచుకుంటా తొడలు కొట్టుకుంటూ ఉరికేది బీజేపీ అనుకుంటా. లాస్ట్కు భాగవతం తీస్తే ఇది బయటపడ్డది. అటువంటి వాళ్ళు ఇవాళ దేశంలో కూర్చొని నచ్చినట్టు మళ్ళా అధికారం కోసం
ఈ డీలిమిటేషను ఇది తొక్క తోటకూర ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. దానికి తోడేంది మహిళా రిజర్వేషన్ బిల్లు, వీళ్ళ కుక్కలకి అన్నట్టు. మహిళా రిజర్వేషన్లో మహిళలు అన్ని పార్టీలలో ఉన్నారు, అందరికీ మహిళలు సమానమే, అందరూ మహిళలను గౌరవిస్తారు. కాబట్టి మహిళా రిజర్వేషన్కు ఆల్ పార్టీ అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్తున్నారు క్లియర్గా. డీలిమిటేషన్కు తప్ప మహిళా రిజర్వేషన్కు మేమందరము సపోర్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మాట్లాడుతున్నా కానీ మీరేం చేస్తున్నారు? మహిళా రిజర్వేషన్కు ప్రతిపక్షాలు వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం అట. కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పిందా? క్లియర్గా బల్లా గుద్ది చెప్తున్నది, మేం మద్దతు ఇస్తాం కానీ డీలిమిటేషన్ కాదు అని చెప్తుంది. మీరేం చేస్తున్నారు? రెండింటికి ముడిపెట్టి తీసుకొని వస్తున్నారు. అంటే ఎవరు దొంగ ఇక్కడ? ఎవరిని దొంగ చేయాలని చూస్తున్నారు? ఎవరు రాజకీయం చేయాలని చూస్తున్నారు? చిత్తశుద్ధి ఉంటే ఉన్న సీట్లలోనే మహిళలకు రిజర్వేషన్ ప్రకటించుది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇయ్యదు? క్లియర్గా చెప్తున్నది. ఎందుకంటే డీలిమిటేషన్కు ముడిపెడితే ఈ బిల్లు పాస్ అయితే నార్త్లో మొత్తం ఎంజాయ్ చేయవచ్చు, మనం సీట్లు పెంచుకోవచ్చు, సౌత్లో అటనే ఉండొచ్చు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన పేరు వస్తుంది, ఇటు నెక్స్ట్ అధికారంలోకి రావాలి. ఈ ఆలోచన, ఇది ఆ రాజకీయం. ఇంత హడావుడిని చేయాల్సిన పని ఏంది? దేశం యువత ఎటుపోతుంది, దేశ పరిస్థితి ఏంది, మన రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి విలువ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత పడిపోయింది? అప్పుడు మాట్లాడారు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోతుంది, ఏం ప్రభుత్వం, ఏం పరిపాలిస్తున్నారు, ఇంతనా అంతనా అని మాట్లాడారు కదా. మరి మీరు వచ్చినాక ఇవాళ డాలర్ 95 రూపాయలు దాటింది. అంటే రూపాయి విలువ ఎంత పడిపోయింది? వాళ్ళ $1 మన దగ్గరకు వస్తే 95 రూపాయలు దాటిపోతుంది. చైనాలో అయితే 13 రూపాయలు. గతంలో చైనా మనం ఈక్వల్గానే ఉన్నాం కదా. మరి ఇవాళ ఎందుకు ఎంత వెనకబడిపోయినాం? ఎందుకు? జీడిపి ఉన్నది, 5వ స్థానానికి వచ్చినాం, 4వ స్థానానికి వచ్చినాం అంటారు. జీడిపి అంటే ఏంది? అంటే పర్ క్యాపిటల్ తీసుకోవు. ఇప్పుడు వాడు లక్షల కోట్లు సంపాదిస్తారు, ఇక వాళ్ళని మనల్ని కంపేర్ చేస్తారు. జీడిపి, దేశ జీడిపి బాగున్నది, మనం 5వ స్థానంకి వచ్చినాం. 5వ స్థానానికి వచ్చినాం కరెక్టే, కానీ తింటందుకు తిండి లేదు. ఒకనొకనికి లాగుల బిర్రల మీద తూట్లు పడి తిరిగే పోరలు చాలా మంది ఉన్నారు, తింటందుకు తిండికి లేదు. అంతందుకు గూడు లేదు. దేశంలో మనం నెంబర్ 5వ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటారు. 5వ స్థానంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మిగతా అందరు ఏరి? మన దేశ జనాభా ఎంత? జపాన్తో కంపేర్ చేసుకుంటావు. జపాన్ జనాభా ఎంత, మన జనాభా ఎంత, మన జీడిపి ఎంత ఉండాలి, వాళ్ళది ఎంత ఉన్నది, మనం ఏ స్థానానికి ఎగబాకాలి, ఎవరితోని పోటీ పెట్టుకోవాలి, మనతో ఈక్వల్గా ఉన్న వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి. మన దేశ జనాభా ఎక్కువ, మనం ఇంకా ముందర ఉండాలి అందరికంటే కూడా. ఏది? జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎందుకంటే అక్షరాస్యత లేదు మన దేశంలో. మన దేశంలో ముందు ఉండాల్సింది ఏంది? చదువు గురించి ఫోకస్ పెట్టు మోడీ గారు. దేశంలో స్కూళ్ళు, కాలేజీలు, విద్య గురించి ఫోకస్ పెట్టు. తెలంగాణకు రావాల్సిన వాటా, నిజమైన వాటా ఇస్తే ఈ ఉన్న ప్రభుత్వం అన్నా స్కూళ్ళు, కాలేజీలు కట్టించి పిల్లలని చదువుకోపిస్తే ఆ చదువుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, నువ్వు చేసే అరాచకాలని గుర్తుపట్టుకోగలుగుతారు. అదంతా ఏం లేదు. పాకిస్తాన్ सर्जिकल स्ट्राइक, ऑपरेशन सिंदूर, ये करेंगे वो करेंगे, सब कुछ करेंगे, नहीं पढ़ना है, काली हवारा फिरना है, भीख मांगते रहना है, भारत देश ऐसे रहना है, आपका हुकुम ऐसा चल रहा है. ఇది కాదు అధికారం అంటే. తీసుకురారి, దేశానికి పెట్టుబడులు దేర్రి, ఉచిత పథకాలను కంట్రోల్ చేయర్రి, దేశానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి పని కలిపిరి యువతకు. దాంతోపాటు చదువు. విదేశాలల్లా ఉచిత విద్య ఉంటుంది, మన దగ్గర విద్యను అమ్ముతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న నాయకులే విద్యను అమ్ముతున్నారు, యథేచ్ఛగా అమ్ముతున్నారు. దాన్ని కంట్రోల్ చేయర్రి. వైద్యం కూడా అమ్ముతున్నారు. డాక్టర్ దేవుడితో సమానం అంటారు డాక్టర్ని. వాళ్ళు కూడా పైసలు తీసుకొని వైద్యం చేస్తున్నారు, లక్షల రూపాయలు. ఆ చదువు అనేది ఫ్రీగా ఇయ్యిర్రి, డాక్టర్ చదువు ఫ్రీగా ఇయ్యిర్రి. ఫ్రీగా ఇచ్చి ప్రైవేట్ హాస్పిటళ్లకు కొంచెం తాళం వేయిర్రి, తాళం వేసి ప్రభుత్వ హాస్పిటల్ పెంచుర్రి. పెంచితే జనాలకు ఉపయోగపడేటివి పెంచుర్రి. ఈ డీలిమిటేషన్ మీద సీట్లు పెంచి మేము అధికారం నుండి జనాలని పన్నులు కట్టించుకొని వసూలు చేసి గద్దె మీద కూర్చొని మా తరతరాలకు సరిపడ ఆస్తులు సంపాదించుకుంటామని కాదు, ప్రజల సొమ్ము తినుకుంటా కనీసం ఒక 50% అన్న ప్రజలకు పనిచేయర్రి.
ప్రజల సొమ్ము తినే దరిద్రులారా, ప్రజల కోసము ప్రజల సొమ్ము రూపాయి తిని కనీసం ఒక ₹1 నా ప్రజలకు ఖర్చు పెట్టుర్రి. ప్రతిసారి ప్రతి దాంట్లో ట్యాక్స్ 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 ట్యాక్స్. ₹1 లాస్ట్కి వచ్చేసరికి వానికి మిగలకుండా వాడు అప్పు చేసి బతుకుతున్నాడు. వాని అప్పు చేసి మీకు ట్యాక్సులు కడుతున్నాడు. వాని సొమ్ము మీరు తినుకుంటా, ఆ పేద ప్రజల సొమ్ము తినుకుంటా మీరు రాక్షసుల్లాగా నవ్వుకుంటా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రజలకు వాళ్ళ సొమ్ము తింటున్నాం, వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు కొత్తగా పైసలు ముద్రించుకొని తింటలేవు కదా, దేశ ప్రజల సొమ్మే తింటున్నారు కదా, సిగ్గు తెచ్చుకోవాలి. పేద ప్రజల సొమ్ము తింటున్నాం, వాళ్ళకు మేము ఏం చేస్తున్నాం? వాళ్ళ చెమట చుక్కలు కష్టపడి ట్యాక్సులు కడితే ఆ కష్టాన్ని మేము రాక్షసుల్లాగా భక్షిస్తున్నాం. మేమేం చేసినాం, దేశ ప్రజలకు ఏం చేసినాం అనేది ఆలోచన చేసుకోరు. ఏమీ లేదు, ఎంతసేపటికి తిందాం, దోసుకుందాం, అంబానీ అదానీలకు కట్టబెడదాం, దేశాల్లో లాస్ట్కి ఏం లేకుండా చేద్దాం. బయట ఉన్నది మొత్తం తిన్నారు, ఇప్పుడు భూమిలో ఉన్నది దోడుక తింటున్నారు. సముద్రంలో ఉన్నది దోడుతున్నారు, ఇటు భూములు ఉన్నది దోడుతున్నారు, లాస్ట్ చెట్లు కూడా మొత్తం నరికేస్తారు. దేశ ప్రజలకు ఏం అవసరమయ్యా అంటే తాగునీళ్లు కావాలి. చెట్లన్నీ నరికినాక వర్షాలు పడవు, ఏం పడవు, తాగునీళ్లు కావాలి. అప్పుడు ఆ కంపెనీలు వచ్చి తాగునీళ్లు అమ్ముతుంటాయి. తెలంగాణ దేశ ప్రజలకు నీళ్లు అమ్ముతుంటాయి. ఆ నీళ్లు కొనుక్కొని తాగాలి. తర్వాత ఆ చెట్లు నరికినాక ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ కూడా ఇక బుడ్డీలు అమ్ముతారు. ఎవరు? ఆ కంపెనీ వాళ్ళు. బహుళజాతి కంపెనీలు వచ్చి నీళ్లు గాలి అమ్ముతుంటే, ఆక్సిజన్ అమ్ముతుంటే అప్పుడు కొనుక్కోవాలి. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది. బీజేపీ కనుక ఇట్లనే ఉంటే భవిష్యత్తు మొత్తం ఇట్లనే జరుగుతుంది. గుర్తుపెట్టుకోరు, నిజంగా చెప్తున్నా, బీజేపీ మహా ప్రమాదకరమైనది. మతం ముసుగులో దేశాన్ని మొత్తం దోసుకపోతున్నది. ఇది వాస్తవం. వాళ్ళు చేసేది ఏం లేదు. నువ్వు వానితో కొట్లాడతా, వీనితో కొట్టా, నీకు ఎన్ని సంవత్సరాలు కాలే? సంవత్సరం చాలు. నీకు కొట్లాడాలంటే, నీకు దమ్ము ఉండాలంటే, నువ్వు ఏదైనా చేయాలంటే, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే సంవత్సరం చాలు. 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు అవుతుంది. సోది ముచ్చట్లు చెప్పుకుంటా, పబ్బం గడుపుకుంటా దేశాన్ని మొత్తం దోచుకుంటున్నారు వాళ్ళు. ఇదే జరుగుతున్నది.